హ్మ్. సో హాయ్ నిఖిల్ అండ్ గోకుల్. యాక్చువల్ నా పేరు సాగర్ గక్కల. యాక్చువల్గా ఇప్పుడు మనం ఫైనాన్స్ సెషన్లోకి వెళ్తున్నాం. సో యాక్చువల్గా ఇది యూట్యూబ్లో రికార్డ్ చేసినప్పుడు లైక్ సింపుల్ వే, చాలామంది నా కంటెంట్ ఫైండ్ చేయడానికి కొద్దిగా కష్టపడుతున్నారు కాబట్టి ఐ కెన్ జస్ట్ గివ్ ఎ సింపుల్ ట్రిక్ అనమాట. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి సాగర్ గక్కల అని టైప్ చేస్తే యుల్ ఫైండ్ ద వెబ్సైట్స్ అనమాట. యుల్ ఫైండ్ ద బ్లాగ్, ఇదే బ్లాగ్ సారగా కలాస్ వరల్డ్, అండ్ కంటెంట్స్ ఆఫ్ ద బ్లాగ్లోని లైక్ వెదర్ ఇఫ్ ఇట్ ఇస్ డెవాప్స్ అని వస్తుంది, ఫైనాన్స్ అయితే ఫైనాన్స్. ఇదే లైవ్ సెషన్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే, ఒకవేళ డెవాప్స్ అయితే డెవాప్స్ ఇన్ తెలుగు యూ కెన్ జాయిన్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, అండ్ ఫైనాన్స్ సెషన్ ఇదైతే మీకు యూ కెన్ జాయిన్. అండ్ నీ యూట్యూబ్ ఛానల్లోని కంటెంట్ ఇస్ అగ్రిగేటెడ్ కాబట్టి, అంటే డెవాప్స్, ఫైనాన్స్, ట్రావెల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఉంది కాబట్టి ప్రతి కంటెంట్ని లైక్ ప్లేలిస్ట్ ద్వారా సాగ్రిగేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్స్ సింపుల్ హార్డ్ వర్క్ దట్ ఇట్స్ రిక్వైర్డ్ హియర్. ఫైనాన్స్ సెషన్స్ చూడాలనుకుంటే దిస్ ఇస్ ద ప్లేలిస్ట్ టు గో. ఇఫ్ డెవాప్స్ దిస్ ఇస్ ద ప్లేలిస్ట్, ట్రావెల్ అయితే దిస్, లిరికల్ జర్నీ అయితే దిస్. సో జనరల్గా అంటే ఈ సెషన్స్ I చూసే love ముందు money. లైక్ వన్స్ ఐ అప్లోడెడ్, సిన్స్ దీస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, అంటే కొన్ని రూల్స్ మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ ఇవన్నీ ఒక్కొక్క సెషన్స్ లైక్ కన్సిక్యూటివ్గా చూడమని లైక్ నేను సజెస్ట్ చేస్తాను. నవ్ ఇయర్ ఎట్ సెషన్ 6. ఈ సెషన్ 6లోనే ఐ ఇంక్లూడెడ్ 3 టుగెదర్ అనమాట, 3 సెషన్స్ టుగెదర్. యాక్చువల్లీ ఐ హ్యాడ్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ మనోజ్. యాక్చువల్లీ నేను క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నా, లైక్ ప్రతి క్వశ్చన్కి తను ఆన్సర్ చేస్తూనే ఉన్నాడు అనమాట. సో మనోజ్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎస్, లెట్స్ స్టార్ట్ నౌ. సో విల్ స్టార్ట్ విత్ హెచ్ఆర్ఏ. ఇక్కడ హెచ్ఆర్ఏ ఏంటంటే మనకందరికీ తెలిసిందే, హౌస్ రెంట్ అలవెన్స్ అనమాట. యా, బిఫోర్ స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇద్దరికి? Yes, bro. Yes, Yes, yes. yes. యా. We can see. యా, చేశాను. యా, హౌస్ రెంట్ అలవెన్స్ అంటే ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే వలసకెళ్ళి వర్క్ చేసేవాళ్ళు అన్నట్టు ఉండేది కదా, జనరల్గా లైక్ వేరే సిటీస్కి వెళ్ళి వర్క్ చేయడం ఎలాగా. అప్పుడు ఏంటంటే రెంట్ కంపెనీ నుంచి ఇచ్చేది మాట, మీరు ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు కదా అని చెప్పి. సో జనరల్గా ఇది ఒక హౌస్ రెంట్ అలవెన్స్ అన్నట్టు. జనరల్‌గా ఇది గ్రాడ్యుయల్‌గా ఏమైంది అంటే సాలరీలో ఒక కాంపోనెంట్ అయిపోయింది. ఇప్పుడు మీరు పే స్లిప్ తీసుకుంటే మీకు కొన్ని కాంపోనెంట్స్ యాడ్ అవుతాయి. ఒకటి బీఏ, డీఏ అండ్ హెచ్ఆర్ఏ. బీఏ అంటే లైక్ బేసిక్ అలవెన్స్, డీఏ అంటే డేర్ అలవెన్స్, అండ్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. ఈ హౌస్ రెంట్ అలవెన్స్ ఇక్కడ మీ సాలరీ తోటే ఇంక్లూడ్ అవుద్ది. ఇక్కడ ఇంకొకటి, ఈ హెచ్ఆర్ఏ డిడక్షన్స్ అన్నవి ఎలా వర్క్ అవుతాయో కూడా మనం నేర్చుకుందాం. ఫర్ సపోజ్ మీకు వచ్చే సాలరీ ఏంటి, లైక్ 50K పర్ మంత్ అనుకుందాం. జస్ట్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇందులోని యూ కెన్ గెట్ హెచ్ఆర్ఏ 6K అనమాట. లెట్స్ సే 6K, 50Kలోని 6K పర్ మంత్ మీ హెచ్ఆర్ఏ అనుకుందాం. శాలరీలో 50Kలో 6K ఒక కాంపోనెంట్, అంటే బీఏ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 50K. అందులో 6K ఇది. ఒకవేళ మీ యాన్యువల్ శాలరీ ఎంత, 50K ఇంటూ 12, 6 lakh. యాన్యువల్ హెచ్ఆర్ఏ ఎంత అవుద్ది, 6K ఇంటూ 12, 72K. బట్టి మీరు మ్యాక్సిమం క్లెయిమ్ చేసుకోగలిగే హెచ్ఆర్ఏ ఎంత, 72K పర్ యానం. కానీ ఇందులోని కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. లెట్స్ ఆ కండిషన్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. కండిషన్స్కి ముందు లెట్స్ గో ఫర్ దిస్. ఫర్ సపోజ్ 72K పర్ యానం కదా, మీకు 6K పర్ హెచ్ఆర్ఏ వస్తుంది. అలా కాకుండా మీరు మీ ఇంటి దగ్గర రెంట్ కడుతున్నారు, ఎంత కడుతున్నారు, 8K పర్ మంత్ కడుతున్నారు. అలాంటప్పుడు 96K మీరు కడుతున్నారు. 96K కట్టినా సరే మీకు 72K మ్యాక్సిమం కాబట్టి ఓన్లీ 72K మాత్రమే మీరు క్లెయిమ్ చేసుకోగలరు. అలా కాదు, నేను రెంట్ ఒక 5Kనే కడుతున్నారు పర్ మంత్. సో 60K అంటే పర్ ఇయర్కి ఎంత, 60K. కానీ మీకు ఎంత ఉంది లిమిట్, 72K కదా. 72Kలోని మీరు ఖచ్చితంగా 60K క్లెయిమ్ చేసేసుకోవచ్చు. సో మీకు ట్యాక్స్ ఎంత పడుతుంది, మనం డిస్కస్ చేసిన ట్యాక్స్ ల్యాబ్ రేట్స్లోని 6L, అంటే 6L ఈజ్ యువర్ యాన్యువల్ శాలరీ. 6Lలోని 60K అన్నది 5.4 lakhs ట్యాక్స్ స్లాబ్ మీద సెట్ అయిపోద్ది. కానీ ఇందులోని ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ మ్యాక్సిమం క్లెయిమ్ అనేది 72K అని ఇస్తాడని చెప్పి, ఇది శాలరీ కాంపోనెంట్ అయితే. కానీ ఈ ఇక్కడ హెచ్ఆర్ఏ మీకు ఎంత ఇవ్వాలన్నది 3 కండిషన్స్ మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట. ఆ 3 కండిషన్స్ ఏంటి అంటే, లైక్ మెట్రో సిటీస్ అండర్ ఐటీ యాక్ట్. ఇక్కడ ఐటీ యాక్ట్లోనే హైదరాబాద్ అయితే మెట్రో సిటీ కింద రాదు. దట్స్ వాట్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ద సిఏ. సో ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నైలో మీరు ఉంటే 50% ఆఫ్ బేసిక్ అలవెన్స్ ఈజ్ కన్సిడర్డ్ యువర్ హెచ్ఆర్ఏ అనమాట. విత్ ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకుందాం ఇది. అండ్ మీరు ఎంతైతే యాక్చువల్ రెంట్ పే చేస్తున్నారో, యాక్చువల్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ యువర్ బేసిక్ అలవెన్స్ ప్లస్ డిఏ అండ్ యాక్చువల్ హెచ్ఆర్ఏ కాంపోనెంట్. ఈ 3 కండిషన్స్లోని హెచ్ఆర్ఏ కాంపోనెంట్ మీకు ఏది తక్కువ ఉంటే అదే మీ మ్యాక్సిమం డిడక్టబుల్ హెచ్ఆర్ఏ అన్నమాట. అంటే ఇక్కడ మీకు 72K కాదు, ఇక్కడ ఎగ్జాంపుల్ కేసు కింద చెప్పాను. సో ఈ 3 కేసెస్లో ఎలా వర్క్ అవుద్ది అంటే, లెట్స్ సే యు ఆర్ లివింగ్ ఇన్ ఢిల్లీ.
ఢిల్లీ అంటే మీకు 50% బేసిక్ అలవెన్స్ వస్తది. యూఆర్ 6L పర్ యానమ్. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఇట్స్ లైక్ 50K పర్ మంత్. యూ ఆర్ గెటింగ్ లైక్ 6L పర్ యానమ్. ఓకేనా? సారీ, బేసిక్ అలవెన్స్ 6L పర్ యానమ్. అందులో డిఆర్ అలవెన్స్ 2L పర్ యానమ్ అండ్ యాక్చువల్ హెచ్ఆర్ఏ 1.5L పర్ యానమ్ ఇది తీసుకుందాం. అండ్ మీరు ఇక్కడ రెంట్ కడుతుంది 4L పర్ యానమ్ అనుకుందాం. ఫస్ట్ కండిషన్ ఏంటి? 50% ఆఫ్ యువర్ బేసిక్ అలవెన్స్. మెట్రో సిటీలో ఉన్నారు కాబట్టి ఢిల్లీలో. సో 3 lakh మీ హెచ్ఆర్ఏ కండిషన్ 1. కండిషన్ 2 ఏంటి? మీరు ఎంత రెంట్ కడుతున్నారు మైనస్ 10% ఆఫ్ బేసిక్ అలవెన్స్ ప్లస్ డిఆర్ఎన్స్ అలవెన్స్. 4 lakh మైనస్ 10% ఆఫ్ 6 lakh ప్లస్ 2 lakh, ఇదంతా 3.2 lakh. ఇక్కడ మీ హెచ్ఆర్ఏ ఇది. కానీ యాక్చువల్ హెచ్ఆర్ఏ మీకు ఎంత? 1.5 lakh. ఈ మూడిటిలోని ఏది తక్కువ అయితే అదే మీ మ్యాక్సిమం డిడక్టబుల్ హెచ్ఆర్ఏ అన్నమాట. సో ఇక్కడ మనం ఈ మూడు కండిషన్స్లోని ఏటి తక్కువ ఉంది? 3 lakh, 3.2 lakh అండ్ 1.5 lakh. సో మీరు ఎంత కట్టినా సరే మీరు మ్యాక్సిమం డిడక్ట్ చేసుకోగలిగేది 1.5 lakh మాత్రమే మాట. ఓకేనా? సో ఈ కండిషన్స్ వరకు క్లియర్ కదా? హెచ్ఆర్ఏ అన్నది ఏ Yes, కండిషన్స్ bro. వరకు ఉంది? యా. Yes. ఎస్. నెక్స్ట్, ఇప్పుడు మీరు హెచ్ఆర్ఏ కడుతున్నారు అంటే ఫర్ సపోజ్ సిన్స్ వీఆర్ ఆల్ ఆర్ వర్కింగ్ ఇన్ కంపెనీ, మనకు ఖచ్చితంగా హెచ్ఆర్ ఒక పాయింట్లో రీచ్ అవుట్ అయ్యి హెచ్ఆర్ఏ సబ్మిట్ చేసావా లేదా లైక్ రెంటల్ రిసిప్ట్ సబ్మిట్ చేసావా అని అడుగుతారు. సో దట్ ఈస్ వేర్ దిస్ కమ్స్ అనమాట. హెచ్ఆర్ఏ అనేది ఫామ్ 16లో ఇంక్లూడ్ అవుద్ది. అంటే ఫామ్ 16 అంటే ఎంప్లాయర్ గవర్నమెంట్కి లైక్ నేను ఇంత ఖర్చులు అవుతున్నాయి నాకు ఈ కంపెనీకి అని చెప్పి ఒక ఫామ్లో డిక్లేర్ చేస్తారు. దట్స్ ఫామ్ 16 అనమాట. సిన్స్ హెచ్ఆర్ఏ కూడా ఒక ఫామ్ 16లో కాంపొనెంటే కాబట్టి మీరు అంటే ఏదైనా రెంటల్ రిసిప్ట్స్ గానీ, లైక్ అంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ గానీ, బ్యాంక్ స్టేట్మెంట్స్ గానీ మీరు మీ కంపెనీకి సబ్మిట్ చేస్తే సరిపోద్ది ఎంప్లాయర్‌కి. సో, ఇట్ డిపెండ్స్ ద డ్యూటీ ఆఫ్ ఎంప్లాయర్ టు వెరిఫై. అంటే ఎంప్లాయర్ వెరిఫై చేశాకే మా దగ్గరకొచ్చింది అని చెప్తాడు. మీరింక దాన్నేం పట్టించుకోక్కర్లేదు మాట. ఇట్స్ లైక్ ఇఫ్ యువర్ ఎంప్లాయర్ యాక్సెప్టెడ్ దట్స్ డన్. మీ ఎంప్లాయర్ యాక్సెప్ట్ చేస్తే. ఒకవేళ మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవి ఏవి చేయట్లేదు అన్నప్పుడు క్యాష్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ క్యాష్ పేమెంట్ చేసినప్పుడు ఏంటి? మీకు మీ ల్యాండ్‌లార్డ్‌కి మధ్య జరుగుతుంది క్యాష్. కాకపోతే క్యాష్ మీరు పే చేస్తున్నారని చెప్పేసి లైక్ గవర్నమెంట్‌కి తెలియాలి కాబట్టి వాట్ యూ నీడ్ టు డూ ఈస్ ఒక A4 షీట్ తీసుకొని అందులో ఆఫర్ కట్ చేసి అందులోని లైక్ నేను సాగర్ అన్నవాడిని లైక్ పలానా లైక్ నిఖిల్ అన్న అతనికి మన ల్యాండ్‌లార్డ్ ఓనర్ అతనికి నేను ఇంత రెంట్ పే చేశాను. లైక్ 5,000 6,000 అండ్ నా సిగ్నేచర్ అండ్ నా ల్యాండ్‌లార్డ్ సిగ్నేచర్ 2 ఉండాలి ఆ పేపర్ మీద. ప్లస్ ఆ పేపర్ నాకు చెల్లాలంటే ఈ ₹1 స్టాంప్ పేపర్ ఉంటదన్నమాట. కంపల్సరీ ₹1 స్టాంప్ పేపర్ దాని మీద అతికిచ్చాలి. సో దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ అథెంటికేటెడ్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే గవర్నమెంట్‌కెళ్ళాలంటే. ఇంకొకటి యాహ్! యాస్ ఐ సెడ్ దిస్ అండ్ ఈ ఎంప్లాయర్ మిమ్మల్ని హెచ్ఆర్ఏ ఎప్పుడు అడుగుతాడు అంటే ఫస్ట్ క్వార్టర్‌లో అడుగుతాడు మాట సింపుల్‌గా. హ్మ్. వన్స్ యువర్ రెంటల్ యూ విల్ గెట్ సాలరీ అకార్డింగ్లీ విత్ ట్యాక్స్. అంటే ఫర్ సపోజ్ మీరు హెచ్ఆర్ఏ ఎంత డిడక్ట్ చేస్తారు. చెప్పాం కదా! హెచ్ఆర్ఏ పెట్టి ఎంతైతే డిడక్ట్ చేస్తారో అంత ట్యాక్స్ స్లాబ్ వస్తది కదా! సో 60K ఇక్కడ మీ మాక్సిమం డిడక్షన్ కదా! మీరు ఎంతైతే డిక్లేర్ చేస్తారో దాన్ని బట్టి మీ కటింగ్స్ అన్నీ పోను. అంటే తను రెంట్ కడుతున్నాడు. సో అందుకని చెప్పి మీకు సాలరీ కొద్దిగా ఎక్కువ వస్తది. హెచ్ఆర్ఏ కాంపోనెంట్ పెట్టుకుంటే. సో దట్స్ వాట్ యూ నో బేసికల్లీ. కానీ ఒకవేళ మీరు మిస్ అయితే ఎంప్లాయర్‌కి ఇవ్వడం మిస్ అయితే యూ హ్యావ్ ఇట్ టు ఫైల్ అండర్ ఐటీఆర్ సెక్షన్ మాట. మనం లాస్ట్‌లో ఐటీఆర్ ఫైల్ చేసుకుంటాం కదా! ఇక్కడ మీరు ఫైల్ చేయలేదంటే ఏమవుద్ది? మీకు ట్యాక్స్ అన్నది అంటే ట్యాక్స్ అన్నది చాలా ఎక్కువ కట్ అయిపోతూ ఉంటది. సో, ట్యాక్స్ అన్నది చాలా ఎక్కువ కట్ అయిపోతుంది కాబట్టి కానీ మీరు ఇక్కడ రెంట్ కడుతున్నారు. ట్యాక్స్ కట్ అయిపోతుంది. డిక్లేర్ చేయలేదు. యూ ఫెయిల్డ్ దేర్ డిక్లేరింగ్. సెకండ్ కేస్ ఇస్ ఐటీఆర్‌లోని సెక్షన్ 1013 మీరు డిక్లేర్ చేయొచ్చు మాట. కాకపోతే డిక్లేర్ చేయాలంటే యూ నీడ్ టు హావ్ హెచ్ఆర్ఏ ఇన్ ద సాలరీ కాంపోనెంట్ ఫర్ ష్యూర్. అప్పుడే మీరు డిక్లేర్ చేసుకోగలరన్నమాట. ఒక్కసారి మీరు అంటే ఇక్కడ సెక్షన్ 1013 నుండి రిసిప్ట్స్ ఇవన్నీ సబ్మిట్ చేశాక ఐటీఆర్ రిటర్న్స్‌లో మీ మనీ మీకు రిటర్న్ వస్తది. సో, అది కేస్ 2. ఇంకొకటి కేస్ 3 ఏందంటే మీకు ఒకవేళ హెచ్ఆర్ఏ కాంపోనెంట్ లేదు. కానీ రెంట్ కడుతున్నారు. ఆ టైంలో మీరేందంటే సెక్షన్ 80 క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ 80 ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే దేర్ ఇస్ ఎ కండిషన్ యూ కెన్ క్లెయిమ్ ఓన్లీ అప్ టు 60K అనమాట. కానీ 60 అంటే ఈ 80 మీరు ఒక ఫార్మ్ 10BA ఫిల్ చేయాలి. ఇందులో ఏంటి మీ పాన్ నంబర్, మీ ల్యాండ్‌లార్డ్ పాన్ నంబర్, మీ అడ్రెస్ అండ్ అదర్ డీటెయిల్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. దిస్ ఇస్ హెచ్ఆర్ఏ అంటే ఎలా ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పేసి 3 వేస్. ఫస్ట్ ఈస్ బై యువర్ కంపెనీ. సెకండ్ ఈస్ ఇఫ్ యూ హ్యావ్ హెచ్ఆర్ఏ కాంపోనెంట్ బై సెక్షన్ 1013A. థర్డ్ థింగ్ ఇస్ మీ దగ్గర లేదు అంటే హెచ్ఆర్ఏ కాంపోనెంట్ లేదు కానీ రెంట్ కడుతున్నారు అన్నప్పుడు 60K వరకు యూజింగ్ సెక్షన్ 80 క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఆల్ దిస్ సెక్షన్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ అండర్ ఓల్డ్ రెజ్యూమ్ మాట. న్యూ రెజ్యూమ్ మీద యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దిస్. నెక్స్ట్ అడిషనల్ థింగ్స్ చాలా మంది ఏం చేస్తారు లైక్ రెంటల్ అగ్రిమెంట్ అన్నది మనం ఎప్పుడు లైక్ ఎవ్రీ
వన్ ఇయర్కి అలా తీసుకుంటాం కదా, వన్ ఇయర్కి తీసుకుంటే అది లాంగ్ టర్మ్కి వస్తుంది కాబట్టి వన్ ఇయర్ దాటితే, సో దిస్ ఇస్ వాట్ సజెస్టెడ్ ఇస్ ఒక ₹50 స్టాంప్ పేపర్ తీసుకొని, ఇది మా రెంటల్ అగ్రిమెంట్ అంటే ప్రూఫ్, ఒకవేళ ఆఫ్టర్ థాట్ అని ఉంటాయి అన్నమాట. అంటే మీరు యూ ఫెయిల్ టు డిక్లేర్ రైట్, అంటే మీరు రెంటల్ ఫేక్ చేశారు లేదా ఏదో దొరికిపోయారు, ఆ టైంలో ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, లేదు నేను రెంట్ కడుతున్నాను అని చెప్పి, అంటే ఒక అథెంటిక్ ప్రూఫ్ కావాలన్నప్పుడు రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని దాంట్లో ₹50 స్టాంప్ పేపర్ ఎవ్రీ 11 months యూ టేక్ అండ్ రెన్యూ ఇట్ అనమాట. ఓకే. యా, ఎవ్రీ 11 months యూ టేక్ అండ్ రెన్యూ ఇట్. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారు, రెంట్ అన్నది లైక్ వాళ్ళ సిస్టర్ కట్టడం లేదా వాళ్ళ మదర్ కట్టడం ఇలా చేస్తారు. సో దట్, అంటే ఒకవేళ అదే ఇంట్లో ఉండి మీ మమ్మీకి కట్టొచ్చు రెంట్. మీ మమ్మీకి కట్టినప్పుడు రెంట్ ఏమవుద్ది అంటే లైక్ పర్ మంత్ ఒక 8K అలా వేసుకుంటే యూ కెన్ క్లెయిమ్ దిస్ హెచ్ఆర్ఏ బ్యాక్ అనమాట. రెంట్ కట్టాలి మీరు ఇక్కడ, కొద్దిగా ట్యాక్స్ డిడక్ట్ అవ్వాలంటే. ఇక్కడ ఏమవుద్దంటే మీ పేరెంట్స్‌లోని యెస్, అంటే మీ మదర్ ఐటీఆర్ ఫైల్‌లోని యెస్ ఐయామ్ గెట్టింగ్ ఇన్‌కమ్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇక్కడ క్యాచ్ ఏంటంటే లైక్ ఐ వుడ్ సజెస్ట్ ఇఫ్ యువర్ మదర్ ఈస్ ఎ హౌస్ వైఫ్ యూ కెన్ గో ఫర్ ఇట్. బికాజ్ ఎందుకంటే ఓల్డ్ రెజ్యూమ్ ప్రకారం 5 lakhs వరకు అయితే మీకు ట్యాక్స్ ఉండదు కాబట్టి, అండ్ మీ మదర్‌కి ట్యాక్స్ ఫ్రీ అవుతారు. అండ్ ఒకవేళ న్యూ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకున్నా సరే మీ మదర్‌కి ఏం ఇన్వెస్ట్‌మెంట్స్ లేకపోతే 7 lakhs వరకు రిలాక్సేషన్ ఉంటది. సో యూ క్యాన్ యాక్చువల్లీ పే రెంట్ టు యువర్ పేరెంట్స్, అండ్ మీరు ఇక్కడ మీ హెచ్ఆర్ఏ ట్యాక్స్ బెనిఫిట్స్ పొందుకోవచ్చు. అండ్ అవతల వారికి ఏ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కాబట్టి దే కెన్ ఆల్సో హ్యావ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అనమాట. ఇక్కడ మీరు మనీ చాలా సేవ్ చేయగలుగుతారు. సో దట్స్ వాట్ ఐ డిక్లేర్డ్ హియర్. ఇంకొకటి ఏంటంటే, దిస్ ఇస్ సంథింగ్ ఫ్యాబ్రికేటింగ్ లా. మీరు యాక్చువల్‌గా రెంట్ పే చేయట్లేదు. కానీ రిసిప్ట్స్ క్రియేట్ చేసేస్తున్నారు డిడక్షన్ పర్పస్‌కి. అప్పుడేందంటే మీరు 50,000కి మించి యూ షుడ్ నాట్ లైక్ మెయింటైన్ ద రిసిప్ట్స్ అనమాట. 50,000 దాటితే మీకు టీడీఎస్ ఇంప్లికేషన్స్ పడిపోతాయి. ఇట్స్ లైక్ టాక్స్ డిడక్టెడ్ సోర్స్ కొన్ని వేరే ఉంటాయన్నమాట. మీరు డిక్లేర్ చేసుకుంటూ వెళ్ళాలి. అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇట్స్ బెటర్ నాట్ టు పే మోర్ దెన్ 49,999. ఈ హెచ్ఆర్ఏ అంటే ఎలా వర్క్ అవుద్ది, కండిషన్స్ ఏంటి, అండ్ కొంత ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవచ్చు, యూ గాట్ అన్ పిక్చర్ రైట్? ఆర్ ఈ హెచ్ఆర్ఏలో ఏమైనా డౌట్స్ ఉంటే వీ కెన్ స్టాప్. Yeah, I have one doubt actually. ఎస్. సపోజ్ ఇప్పుడు హౌస్ లోన్ ఉంటుంది. ఓకే. హౌస్ లోన్‌కి ఆల్రెడీ దానికి 2,00,000 వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. ఓకే. కాకుండా హౌస్ లోన్ పెట్టినప్పుడు మనం ఇది ఆహ్, హెచ్ఆర్ఏ రెంట్ కొన్నట్టు డిక్లేర్ చేయొచ్చా? యాక్చువల్గా మీరు డిక్లేర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు యాక్చువల్గా అది సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ లెటౌట్ ప్రాపర్టీస్లో వస్తే, లైక్ వి డిస్కస్డ్ దిస్ ఇన్ లాస్ట్ సెషన్ యాక్చువల్లీ, లైక్ దిస్ ఇస్ వేర్ ఓకే. యాక్చువల్గా అంటే ఇప్పుడు డోంట్ వాంట్ టు లైక్ రిపీట్ దట్ అగైన్. మేబీ లైక్ వన్స్ మీరు ఓకే. బ్లాగ్ చదివాక ఐ కెన్ లైక్ క్వెరీస్ ఉంటే ఐ కెన్ అడ్రస్ ఇట్ బ్యాక్ అగైన్. సో ప్రెసెంట్ ఐ విల్ మూవ్ ఓకే అండి. ఫార్వర్డ్. ఓకే యాహ్! రైట్. యాహ్! ఐల్ కమ్ బ్యాక్ టు యూ లేటర్ దెన్. ఎస్, సింపుల్గా అది సార్గా క్లాస్ వరల్డ్, లైక్ సార్గా క్లాస్ అని సెర్చ్ చేసి కంటెంట్స్ ఆఫ్ బ్లాగ్కి వెళ్ళి యూ కెన్ జస్ట్ స్క్రోల్ డౌన్, హోమ్ లోన్ ట్యాక్సెస్, మిగతా బ్లాగ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాను నేను. ఎస్, లెట్స్ గో. ఓకే. ఓకే. యా, నో లెట్స్ గో ఫర్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ ట్యాక్సెస్. సో క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే, ఒకటి మనం కొన్నాం, అది అమ్మేసాం, అమ్మినందుకు మీకు ఒక ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్‌లోని మీరు ట్యాక్స్ కట్టాలి. సో అది క్యాపిటల్ గెయిన్. ఓకే. అండ్ ఈ క్యాపిటల్ గెయిన్ అన్నది షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ మీద కూడా డిపెండ్ అవుద్ది. అంటే ఫర్ సపోజ్ 1 ఇయర్ జనరల్‌గా రూల్స్ ఏందంటే, ఇంతకుముందు రూల్స్ కంటే ఇప్పుడు రూల్స్ మారిపోయినాయి. జనరల్‌గా రూల్స్ ఏందంటే లైక్ మోర్ దాన్ 12 మంత్స్ అంటే లైక్ ఆఫ్టర్ 23rd జూలై ఈ రూల్స్ అన్నీ చాలా మారిపోయినాయి. ముందు రూల్స్ వేరు. సో ముందు రూల్స్ డిస్కస్ చేయట్లే. ప్రెజెంట్ రూల్స్ ఏందంటే మోర్ దాన్ 12 మంత్స్ అంటే ఇట్స్ కన్సిడర్డ్ బై లాంగ్ టర్మ్ కొన్ని కేసెస్‌లో. లెస్ దాన్ 12 మంత్స్ అంటే ఇట్స్ కన్సిడర్డ్ టు బి షార్ట్ టర్మ్ అన్నమాట. అండ్ లెట్స్ సే యాజ్ ఐ సెడ్, అంటే మీరు ప్రాఫిట్ వచ్చింది అంటే మీరు అక్కడ ట్యాక్స్ కట్టాల్సిందే. సో దట్స్ వేర్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ కమ్ ఇన్ టు పిక్చర్ అనమాట. అండ్ ఇక్కడ ఇండెక్సేషన్ కాన్సెప్ట్ కూడా చాలా ఇక్కడ యూ హ్యాడ్ టు నో వాట్స్ ఇండెక్సేషన్ అని చెప్పేసి. ఇండెక్సేషన్ అంటే ఫర్ సపోజ్ మీరు హౌస్ ఇప్పుడు కొన్నారు, లెట్స్ సే మీరు 2015లో ఒక హౌస్ 50 lakhs కొన్నారు, అండ్ 2024లో 1 crore అమ్మారు. సో ఇక్కడ మీకు జనరల్గా ప్రాఫిట్ ఎంత, 1 crore మైనస్ 50 lakhs, 50 lakhs. సో 50 lakhs మీద మీకు ట్యాక్స్ వేస్తాడు. కానీ ఇండెక్సేషన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆ హౌస్ వాల్యూ అప్పుడు 50 lakhs కొన్నారు, కానీ ఆ హౌస్ వాల్యూ ఇప్పుడైతే ఎంత ఉంటుంది. సో దట్స్ వేర్ ఇన్ఫ్లేషన్ కాస్ట్ ఇండెక్స్ అనమాట. అప్పుడు 50 లక్షలు ఆ జమానాలో, కానీ ఇప్పుడు చూసుకుంటే దాని వాల్యూ ఎంత, 50 lakhs ఉండదు కదా, కొద్దిగా పెరుగుద్ది కదా. సో ఎంత పెరిగింది అనుకుందాం, 75 lakhs ఉంది దాని వాల్యూ అయితే ఇప్పుడు.
జనరల్‌గా మీరు 1 క్రోర్‌కి అమ్మారు. దాని వాల్యూ అయితే ఇప్పుడు 75,00,000. దాని వాల్యూ ఇప్పుడు ఎంత ఉందో అది చూస్తాం. మీరు ఎంతకు కొన్నారో అది కాదు. సో, దాని వాల్యూ అయితే ఇప్పుడు 75,00,000. సో, 1 క్రోర్ మైనస్ 75,00,000 25,00,000. ఇది మీ టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ మాట. జనరల్‌గా ఇండెక్సేషన్ ఉంటే యూ కెన్ సేవ్ లాట్ ఆన్ టాక్సెస్ అనమాట. ఇండెక్సేషన్ బెనిఫిట్స్ ఉంటే. సో, ఇండెక్సేషన్ కాన్సెప్ట్ క్లియర్ కదా ఇక్కడ? యెస్. అంటే ఇండెక్సేషన్ ఏం కన్‌ఫ్యూజన్ లేదు కదా? ఒక్కసారి రిపీట్ చేయరా? సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మీరు 50,00,000కి ఇల్లు అప్పుడెప్పుడో కొన్నారు. పురాణ జమానాలో కొన్నారు. కానీ ఆ ఇంటి వాల్యూ ఇప్పుడు ఎంత అయింది? 75,00,000 అయింది. మీరు కొన్నది 50,00,000కి. దాని వాల్యూ ఇప్పుడు ఎంత? అంటే మీరు ఇంతకు అమ్మలేదు. అంటే ఇంతకు కొనలేదు. కానీ దాని వాల్యూ ఇప్పుడు 75,00,000. మీరు అమ్మింది 1 క్రోర్‌కి. జనరల్‌గా మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత ఉండాలి? 1,00,00,000కి అమ్మారు. 50,00,000కి కొన్నారు. సో, జనరల్‌గా మీ ప్రాఫిట్ ఎంత ఉండాలి? 50,00,000 మాత్రమే ఉండాలి. 50,00,000 నాకు ప్రాఫిట్ ఉంది గదా! నాకింత 50,00,000కి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో దాని మీద టాక్స్ కట్టని గవర్నమెంట్ అడుగుద్ది. ఇండెక్సేషన్ లేకపోతే. ఇండెక్సేషన్ హుహు. ఉంటే ఏందంటే, నువ్వు 50,00,000కే కొన్నావు కరెక్టే నేను కాదనను. కానీ ఇప్పుడు దాని వాల్యూ 75,00,000 ఉంది. సో, 75,00,000 ఉంది కాబట్టి నువ్వు 75,00,000కే కొన్నావు అన్నట్టు నేను చూసుకుంటాను దాన్ని. సో, 1 క్రోర్ మైనస్ 75,00,000 25,00,000 దీని మీద టాక్స్ ఏస్తది. అంటే మీకు వచ్చిన ప్రాఫిట్ 50,00,000 కాదు. 25,00,000 అన్నట్టు గవర్నమెంట్ కన్సిడర్ చేస్తది. ఇండెక్సేషన్ ఉంటే. అంటే దాని వాల్యూ ఇప్పుడు ఎంతో అది చూసుకుంటది గవర్నమెంట్. ఓకేనా? ఓకే. గాట్ ఇట్ నౌ. Mm. Yes, as I said, by indexation, taxable gain is reduced from 50 lakhs to 25 lakhs, saving you significant amount in taxes. ఇవి ఏంటంటే లైక్ ఈ క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇండెక్సేషన్స్ ఒక్కొక్క ప్రాపర్టీ మీద డిపెండ్ అయితే వెళ్తాయి అన్నమాట. ఒకవేళ హౌస్ ప్రాపర్టీ అయితే మోర్ దాన్ 24 మంత్స్ అంటే అది మీకు వాట్ టు సే ఇండ నో ఇండెక్సేషన్ అండ్ 12.5% ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఫర్ సపోజ్ మీకు ఇక్కడ 50,00,000 వచ్చింది. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్‌లోనే 2 సంవత్సరాల తర్వాత అమ్మారు. 50,00,000 వచ్చింది. సో, 50,00,000లోనే 12.5% మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. ఇది వితౌట్ ఇండెక్సేషన్. ఇది ఇండెక్సేషన్ లేదు కాబట్టి వితౌట్ ఇండెక్సేషన్ 50,00,000 అని చెప్పి ఈడు కన్సిడర్ చేస్తాడు. అండ్ అప్ టు 24 మంత్స్ అంటే ఇది స్లాబ్ రేట్స్ అంటే ఏం చేస్తాడు అంటే ఫర్ సపోజ్ మీకు ఆల్రెడీ ఒక సాలరీ వస్తుంది. ఆల్రెడీ యాక్చువల్లీ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఇవన్నీ మేము ముందు సెక్షన్‌లోనే డిస్కస్ చేసాం. సో, ఇట్స్ లైక్ ఫర్ సపోజ్ మీకు ఒక సాలరీ ఆల్రెడీ వస్తుంది. ఫర్ 30,00,000 అనుకుందాం మీ సాలరీ పర్ యానమ్. ఇది మీ 50,00,000 అన్నది మీకు ఆ ఇయర్‌లో గెయిన్ చేసుకున్న ఇన్‌కమ్. సో, 30 ప్లస్ 50 80,00,000 టాక్స్ స్లాబ్ రేట్‌లోకి మిమ్మల్ని పెడతాడు అందులోని. సో, దట్స్ హౌ టాక్స్ స్లాబ్ రేట్స్ కాలిక్యులేట్ చేస్తాడన్నమాట ఆ ఇయర్‌కి. అండ్ ఇంకొకటి డొమెస్టిక్ ఈక్విటీ. దిస్ ఇస్ ద టేబుల్ లైక్ వేర్ ఒక్కొక్క దానికి లైక్ సోవరెన్ గోల్డ్ బాండ్స్ అంటే మోర్ దాన్ 12 మంత్స్ అంటే యూ కెన్ యాక్చువల్లీ గో ఫర్ లాంగ్ టర్మ్. ఇది తెలిసిందే కదా! ఎస్‌జీబీస్ అన్నది మీరు 8 ఇయర్స్ వరకు హోల్డ్ చేస్తే దట్ విల్ బి కంప్లీట్‌లీ టాక్స్ ఫ్రీ అన్నమాట. అండ్ ఒకవేళ ముందే తీసేస్తే 12.5%. అండ్ ఇంకొకటి ఇక్కడ లైక్ దిస్ ఇస్ ద టేబుల్ విచ్ ఐమ్ నాట్ విల్లింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ నౌ. బట్ ఇక్కడ నేను ఒక చిన్నది చెప్పగలను. ఫర్ సపోజ్ 3,00,000 అన్నది మీరు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ 3,00,000 అన్నప్పుడు మీకేంటి 1.25 లాక్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్ 3,00,000 అన్నది మీ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్. 1.25 లాక్స్ అన్నది మీ ప్రాఫిట్ వచ్చినప్పుడే మీకు అది ట్యాక్సిబుల్ అవుద్ది. అంటే 4.25 అవ్వాలి. సో, అప్పుడే మీకు అది ట్యాక్సిబుల్ అవుద్ది. ఇక్కడ చాలా మంది చేసేది ఏందంటే అది 3,00,000 ఉంది. అది ఎప్పుడైతే లెట్స్ సపోజ్ 4.25 అవుతుందో 4.25 మొత్తం రీడీమ్ చేసేస్తారు. ఎందుకంటే 4.25 దాటితే ట్యాక్సిబుల్ అయిపోద్ది. ఇప్పుడు ఈ 4.25 లాక్స్ తీసి మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారన్నమాట. సో, రీఇన్వెస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఈ 4.25 లాక్స్ అన్నది మీకు ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌కమ్ అవుద్ది. ఇది మీ ప్రాఫిట్ అవ్వదు. సో, 4.25 లాక్స్ మళ్ళీ ట్యాక్సిబుల్ అవ్వాలంటే 4.25 ప్లస్ 1.25 ఎంత 4.50 5,00,000 అవ్వాలి. 5 4.50 సంథింగ్ 1.25 లాక్స్ అవ్వాలి. ఇక్కడ క్లియర్ కదా! అంటే 1.25 లాక్స్ రీడీమ్ ఎందుకు చేస్తారు? రీఇన్వెస్ట్ ఎందుకు చేస్తారు? ట్యాక్స్ సేవ్ చేయడానికి అని చెప్పి చిన్న కైండ్ ఆఫ్ చిట్కా లాగా. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ హియర్ అన్నమాట. 1.25 లాక్స్ ప్రాఫిట్ వస్తే 3.25 లాక్స్ మీ ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్ అవుద్ది. ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అవుద్ది. సో, ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ మీద టాక్స్ ఉండదు. ఓన్లీ మీ ప్రాఫిట్ ఎంతైతే వస్తదో దాని మీదే టాక్స్ ఉంటది. అది 1.25 లాక్స్ దాటకూడదు. సో, దాటుతున్న టైంలో తీసి రీఇన్వెస్ట్ చేసేస్తారు. సో, క్లియర్ విత్ దిస్ రైట్? ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ నుంచి వీ కెన్ మూవ్ ఔట్ కదా! ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? నో, ఇట్స్ క్లియర్.
యెస్. ఇక్కడ ఇంకొకటి ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ టాపిక్. జనరల్‌గా చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇది యూజ్ అవుద్ది. బట్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ రెసిడెంట్ రైట్ అంటే జనరల్‌గా ఏంటి చాలా వరకు మనం ఏంటి ఇల్లు అమ్మేసి వేరే ఇల్లు కొనుక్కుందాం. అంటే ఇప్పుడు ఉంటున్న ఇల్లు పాత ఇల్లు కదా! లైక్ వైజాగ్‌లో ఇల్లు అమ్మి హైదరాబాద్‌లో ఇల్లు తీసుకుందాం. కైండ్ ఆఫ్ అంటే షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడు. దిస్ ఈస్ వేర్ యూ మస్ట్ నో సమ్ రూల్స్ అన్నమాట. జనరల్‌గా ఏంటి ఇన్ కేస్ ఇఫ్ యూ డిసైడ్ టు సెల్ ఎ హౌస్ మీరు హౌస్ సెల్ చేస్తున్నప్పుడు ఇది ఒక క్యాపిటల్ గెయిన్ కింద వస్తది. ఎందుకంటే మీరు ఎంతకో కొన్నారు, ఎంతకో అమ్మేస్తున్నారు. అమ్మేసినప్పుడు ఏంటి మీకంటూ కొంత మనీ వస్తది కదా! సో, మనీ వచ్చినప్పుడు దానికి మీకు టాక్స్ కట్టాలి. సో, ఈ టాక్స్ కడుతున్నప్పుడు స్టాంప్ డ్యూటీ టాక్స్ అని చెప్పి ఒకటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది ఇక్కడ. ఫస్ట్ లెట్స్ సే క్యాపిటల్ గెయిన్ మీకు ఇక్కడ లెట్స్ సపోజ్ ఆ ఏరియాలోని నేను ఒక రూ. 1,00,00,000కి ఇల్లు కొనుక్కున్నాను అనుకుందాం. కానీ ఆ ఏరియాలోని స్టాంప్ డ్యూటీ వాల్యూ అన్నది నాకు ఒక 1.2 క్రోర్స్, 1.3 క్రోర్స్ ఉందనుకుందాం. సో, ఆ 1.3 క్రోర్స్ స్టాంప్ డ్యూటీ కాబట్టి ఏది హైయెస్టో దాని మీద నుంచి నా క్యాపిటల్ గెయిన్ మైనస్ అవుద్ది. వన్ సెకండ్ లైక్ టు అవాయిడ్ కన్‌ఫ్యూజన్ ఐ విల్ షో విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. లెట్ అస్ సే మీరు హౌస్‌ని ఒక 55,00,000కి కొన్నారు. అండ్ మీరు దాన్ని ఫర్నిష్డ్ చేశారు. అంటే దానికి ఏం లేవు, ఫర్నిష్డ్ లేదు, ఎలక్ట్రిషియన్ లేదు, ఏం లేదు. 55,00,000 చేసి జనరల్‌గా ఇప్పుడు అందరూ అండర్ కన్‌స్ట్రక్షన్ హౌస్ చేసి లైక్ ఫర్నిషింగ్ డిఫరెంట్ తీసుకుంటారు కదా! సేమ్ థింగ్. సో, 55,00,000కి కొన్నారు. అండ్ దాంట్లో ఫర్నిష్మెంట్ ఇవన్నీ చేయడానికి మీకు ఆ 5,00,000 అయ్యింది. జస్ట్ ఫర్నిష్మెంట్‌కి. సో, దట్ కమ్స్ అండర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ అనమాట. 55,00,000కి కొన్నారు. 5,00,000కి ఇంప్రూవ్‌మెంట్ చేశారు. సో, టోటల్ 60,00,000. కానీ మీరు హౌస్ సోల్డ్ చేసింది 70,00,000కి. కానీ ఆ ఏరియాలోని స్టాంప్ డ్యూటీ వాల్యూ అన్నది 80,00,000 ఉంది. సో, 80,00,000 ఉందన్నప్పుడు జనరల్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ ఏంటి? ఎంతకైతే అమ్మారు ఐ మీన్ ఎంతకైతే కొన్నారు మైనస్ ఎంతకైతే అమ్మారు లైక్ సారీ సోల్డ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ గెయిన్ చేసేది. కాకపోతే ఇక్కడ మీరు యాక్చువల్‌గా హౌస్ 70,00,000 అమ్మినా సరే ఆ ఏరియాలోని స్టాంప్ డ్యూటీ వాల్యూ 80,00,000 ఉంది కాబట్టి ఇక్కడ 80,00,000 కింద కన్సిడర్ చేస్తారు మీ క్యాపిటల్ గెయిన్. అంటే 80 minus 55 lakhs, the amount you bought for the house, minus 5 lakhs. You will be taxed for 20 lakhs. జనరల్‌గా ఎంత ట్యాక్స్ అవ్వాలి మీరు స్టాంప్ డ్యూటీ వాల్యూ లేకపోతే 70,00,000 కమ్మారు కాబట్టి 70 మైనస్ 60 10 నెలలకే ట్యాక్స్ అవ్వాలి. కానీ ఆ ఏరియాలో స్టాంప్ డ్యూటీ హయ్యర్ ఉంది కాబట్టి అది స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్సిడర్ చేస్తారు వాళ్ళు. యాహ్! నిఖిల్ బ్రో అందరికి మ్యూట్ బ్రో చేశాను. యాహ్! యాహ్! హలో యాహ్! బ్రో చెప్పండి. చెప్పండి. బ్రో అక్కడ మనకి మనకి లాస్ ఉండదా బ్రో 80 lakhs కి వాళ్ళు వచ్చేస్తే 80,00,000కి అంటే ఇక్కడ అదే కదా చెప్తున్నాను బ్రో. మీకు 10 నెలల మీద ట్యాక్స్ ఎయ్యాలి. కానీ ఏరియా ప్రైస్‌లో అంటే ఆ ఏరియాలోని స్టాంప్ డ్యూటీ వాల్యూ 80,00,000 కాబట్టి అంటే మీకు జనరల్ ప్రాఫిట్ ఏంటి ఇక్కడ? 10,00,000 వచ్చింది మీకు ప్రాఫిట్ క్యాపిటల్ గెయిన్ తీసుకుంటే. కాకపోతే ఏరియాలోని స్టాంప్ డ్యూటీని మనం దాటి ఎళ్ళకూడదు. దోస్ ఆర్ గవర్నమెంట్ నార్మ్స్ అనమాట. ఆ ఏరియాలోని ఈవెన్ దో యూ సోల్డ్ ఫర్ లెట్స్ సే 70,00,000కి కాదు 50,00,000కే అమ్మారు మీరు. ఫర్ సపోజ్ 50,00,000కే అమ్మారు లేదా లాస్‌కైనా అమ్మేశారు. దట్ డస్ నాట్ కన్సిడర్ అనమాట. మ్యాక్స్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ. స్టాంప్ డ్యూటీ ఎంతైతే అంత. మీరు ఎంతకైనా అమ్ముకోండి. స్టాంప్ డ్యూటీ మాత్రం ఏది ఎక్కువ ఉంటే అదే. లైక్ స్టాంప్ డ్యూటీ ఎక్కువ ఉంటే అదే వర్తిస్తది మాట. అలా కాదు. సోల్డ్ వాల్యూ ఫర్ సపోజ్ ఐ విల్ టెల్ యూ. యెస్. జనరల్‌గా ఏంటి ఇప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ 80 కాబట్టి 20,00,000 అయ్యింది. దిస్ ఈస్ ద వన్ లైక్ సేమ్ క్యాలిక్యులేషన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ 80,00,000 యాక్చువల్ సోల్డ్ ప్రైస్ 70,00,000 కాస్ట్ ఆఫ్ ప్రైస్ 55 దిస్ సేమ్ థింగ్. ఇంకొకటి ఒకవేళ హయ్యర్ సోల్డ్ వాల్యూ అక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే మీరు ఎక్కువగా అమ్మారన్నమాట. ఫర్ సపోజ్ సేమ్ కేస్‌లోని సేమ్ సినారియో 55,00,000 బాట్ హౌస్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ 5,00,000 అండ్ హియర్ యూ హావ్ సోల్డ్ యువర్ హౌస్ ఫర్ 90,00,000 స్టాంప్ డ్యూటీ వాల్యూ 80,00,000 పెట్టుకుందాం. సోల్డ్ యువర్ హౌస్ ఫర్ 90,00,000 కానీ ఇక్కడ మీరు 90,00,000 అమ్మారు కాబట్టి హై సోల్డ్ వాల్యూ 90,00,000 పెట్టుకుంటాం అన్నమాట మనం. సో, జనరల్‌గా గవర్నమెంట్‌కి ఏంది టాక్స్ కావాలంతే. ఎంత ఎక్కువైతే అంత మంచిది. ఓకే అర్థమైంది. హ్మ్. సో, 90,00,000 నుంచి 55, 60,00,000 అంటే 30,00,000 మీ టాక్స్ పెడతది. ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్సిడర్ చేయదు. ఏది ఎక్కువ ఉంటే అదే కన్సిడర్ చేస్తది. సో, ఇట్స్ లైక్ మ్యాక్స్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ యాక్చువల్ సోల్డ్ వాల్యూ. నెక్స్ట్ ఇంకొక దగ్గర ఒక సెక్షన్ ఉంటది. మీకు సెక్షన్ 50సి ఇక్కడ రిలాక్సేషన్ ఇస్తదన్నమాట. ఇక్కడ రిలాక్సేషన్ ఏంటి? ఒకవేళ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇట్స్ జస్ట్ లైక్ హయ్యర్ దాన్ లైక్ 5%. ఆ టైంలో మీకు రిలాక్సేషన్ ఉంటది. లెట్స్ సే స్టాంప్ డ్యూటీ వాల్యూ అన్నది ఏంటి ఇక్కడ 1.05 క్రోర్ అనుకుందాం. అండ్ మీరు యాక్చువల్‌గా అమ్మిందేంటి 1 క్రోర్. కానీ మనకి రూల్స్ ఏంటి? మ్యాక్స్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ.
మ్యాక్స్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ అన్నప్పుడు మీకు 1.05 క్రోర్ మీద కదా మీకు వాల్యూ తీసుకోవాలి. అంటే 1.05 క్రోర్ మైనస్ వాట్ ఎవర్ యువర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ కాస్ట్ ఆఫ్ పర్చేస్. కాకపోతే ఇక్కడ ఈ స్పెషల్ సెక్షన్లోనే జస్ట్ 5% డిఫరెన్స్ ఉంది కాబట్టి 5% ఆర్ లెస్ దాన్ 5%. ఆ టైంలో మనం ఏం తీసుకుంటామంటే హియర్ యూ కుడ్ సేవ్ ట్యాక్సెస్ అనమాట. 1.05 క్రోర్ తీసుకోరు, 1 క్రోర్ మాత్రమే కన్సిడర్ చేస్తారు, దో ఇట్ ఇస్ మ్యాక్స్. సో దీస్ ఆర్ 3 సెక్షన్స్ అనమాట. ఈ ఈ సెల్లింగ్ అ హౌస్, ఈ సెక్షన్స్ వరకు క్లియర్ కదా? వాట్ ఆర్ ద సెక్షన్స్? లైక్ సెక్షన్ 50C హయ్యర్ సోల్డ్ వాల్యూ అండ్ హయ్యర్ స్టాంప్ డ్యూటీ. విల్ గో ఫర్ నౌ ట్యాక్స్ ఎగ్జంప్ట్ అనమాట. ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్ట్ అంటే మీరు అంటే ఇక్కడ 40 lakhs వస్తుంది, 30 lakhs వస్తుంది, కానీ మీకు ట్యాక్స్ కట్టాలని లేదు. ఆ టైంలోని దేర్ ఆర్ సమ్ వేస్ అనమాట. అంటే ఒక ఇల్లు అమ్మేసి ఇంకొక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నప్పుడు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్. ఈ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లోని మీకు ఎస్బీఐ బ్యాంక్స్లో దొరికేస్తుంది. లెట్స్ సే యూ సోల్డ్ యువర్ హౌస్ ఫర్ 1 crore, 1 కోటికి ఇల్లు అమ్మేశారు అండ్ మీరు 30 lakhsకి అమ్మారు. ఐ మీన్ లైక్ 30 lakhs కొన్నారు. ఇందులో మీ డిఫరెన్స్ ఎంత? 70 lakhs మీ ప్రాఫిట్. ఈ 70 lakhsకి మీరు ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టకూడదు, లేదు నేను ఈ 70 lakhs ఇంకొక ఇల్లు కొనడానికి వాడుతాను అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ 70 lakhs తీసుకొని వెళ్ళి ఈ సిఏజిఎస్ అకౌంట్లో పెట్టేయాలి మీరు. ఈ సిఏజిఎస్ అకౌంట్లో మీకు 6% ఇంట్రెస్ట్ వస్తుంది. కాకపోతే ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. అంటే అది మీరు ఒక కొత్త ఇల్లు కొనుక్కోవడానికి వాడుతున్నారంటే డెడ్ లైన్ ఇస్ 2 years. 2 years వరకు మాత్రమే ఆ 70 lakhs అందులో ఉండాలి. సో ఫస్ట్ ఇయర్ 6%, సెకండ్ ఇయర్ 6% ఇంట్రెస్ట్ వస్తుంది మీకు. అండ్ ఒకవేళ డెడ్ లైన్ ఇంకొకటి, ఒకవేళ అండర్ కన్స్ట్రక్షన్ హౌస్, చాలా మంది అండర్ కన్స్ట్రక్షన్ హౌస్కి వెళ్తారు ఎందుకంటే దాని వాల్యూ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి కంపేర్ టు ఫర్నిష్డ్ హౌస్. ఆ టైంలోని మీ డెడ్ లైన్ 3 years వరకు ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీరు ఆ 70 lakhs ఈ అకౌంట్లో వేసారు, ఏసి ఆ 2 years దాటేసింది, మీరు కొత్త ఇల్లు కొనలేదు, 3 years దాటేసింది, అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఏ 70 lakhsకి అయితే మీరు ట్యాక్స్ ఎగ్జామ్ పెట్టాడో ఆ 70 lakhs మళ్ళీ ట్యాక్స్లోకి పడిపోద్ది అనమాట. ఇందాక మనం చూసాం కదా క్యాపిటల్ గెయిన్ టేబుల్, సేమ్ ఆ టేబుల్లోనే అకార్డింగ్ టు యువర్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ఆర్ ఇండెక్షన్ స్లాబ్ రేట్ ఆ ట్యాక్స్లోకి పడిపోయి మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. యాజ్ ఐ సెడ్ ఎంటర్ ట్యాక్స్లో. అలా కాదు, ఇందులో 70 lakhs ఈ అకౌంట్లో వేశారు, కానీ 70 lakhsలోనే మీరు 40 lakhs మాత్రమే యూజ్ చేశారు కొత్త హౌస్ కొనడానికి. ఇంకా 30 lakhs మాత్రం మీకు ట్యాక్స్ పడిపోద్ది ఎందుకంటే మీరు యూజ్ చేయలేదు కాబట్టి. అండ్ ఇందులో మ్యాక్సిమం ఎగ్జంప్షన్ ఎంత? 10 crores మాత్రమే మ్యాక్సిమం ఎగ్జంప్షన్ అనమాట అండర్ సెక్షన్ 54. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొంటే పర్లేదు, అలా కాదు నేను 2 ఇల్లులు కొంటాను అన్నారు అనుకోండి, ఇక్కడ 2 crore మాత్రం వస్తుంది. అంటే ఇక్కడ 10 crore కదా వచ్చింది లిమిట్, ఇక్కడ 10 crore రాదు. 2 ప్రాపర్టీస్ కొంటాను సిఏజిఎస్ అకౌంట్లో పెట్టేసి అంటే మీకు 2 crore మాత్రమే ఎగ్జామ్ట్ వస్తుంది. ఫర్ సపోజ్ లెట్స్ సే హౌస్ అమ్మేశారు అండ్ యూ వాంట్ బై 2 ప్రాపర్టీస్. లెట్స్ సే యూ సోల్డ్ యువర్ హౌస్ ఫర్ 10 crores అండ్ 2 రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కొన్నారు ఫర్ 3 crores. ఇఫ్ యూ హ్యాడ్ బాట్ ఓన్లీ 1 ప్రాపర్టీ మీకు ఎంత పడుతుంది? 12 crore మైనస్ 3 crore కంప్లీట్ 9 crore మీకు ట్యాక్స్ ఫ్రీ. అంటే 3 కోట్లు కొన్ని ఎక్కడో 3 కోట్లు ఒక ఇల్లు కొనేసి 12 crores మీరు అమ్మేసి మీరేంటి 2 రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కొనుక్కున్నారు. ఒకటే కొంటే మీకు 9 crore వరకు ట్యాక్స్ ఫ్రీ, ఎందుకంటే లైక్ 9 crore till 10 crores ట్యాక్స్ ఉంటుంది కాబట్టి. అలా కాదు 2 ప్రాపర్టీస్ కొనేసారు, ఆ టైంలో ఏమవుద్ది అంటే ఇక్కడ మీకు ఇక్కడ 9 crore ట్యాక్స్ ఎగ్జామ్ట్ ఇవ్వడు, 2 crore మాత్రమే ట్యాక్స్ ఎగ్జామ్ట్ ఇస్తాడు. 9 మైనస్ 2 7 crores మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. సో దట్స్ వన్ కండిషన్ హియర్. నెక్స్ట్ ఇక్కడ రెండవది ఎన్హెచ్ఏఐ బాండ్స్ ఆర్ ఆర్ఈసీ బాండ్స్. అంటే మీరు ఈ సిఏజిఎస్ అకౌంట్లో పెట్టాలనుకోవట్లేదు కానీ మీకు ట్యాక్స్ ఫ్రీ కావాలి జనరల్గా టు సేవ్ మనీ. ఇందులో ఏమవుద్దంటే మీరు ఎంతైతే సోల్డ్ చేస్తారో వాల్యూ, ఆ సోల్డ్ వాల్యూ మొత్తం పెట్టాలి. ఫర్ సపోజ్ యూ బాట్ అ హౌస్ ఫర్ 50 lakh అండ్ యూ సోల్డ్ ఇట్ ఫర్ 1 crore. ఇక్కడేంటి మీ టోటల్ వాల్యూ ఎంత? 50 lakhs కదా, అంటే మీ క్యాపిటల్ గెయిన్ ఎంత? 1 crore మైనస్ 50 lakhs 50 lakhs. కానీ అందులో మీరు 50 lakhs మాత్రం కాదు 1 crore. హౌ మచ్ యూ సోల్డ్? యూ సోల్డ్ ఇట్ ఫర్ 1 crore. ఈ కంప్లీట్ 1 crore అన్నది మీరు ఎన్హెచ్ఏఐ అండ్ ఆర్ఈసీ బాండ్స్లో పెట్టాల్సిందే. ఈ ఎన్హెచ్ఏఐ అంటే లైక్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బాండ్స్ ఆర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేట్ బాండ్స్. అండ్ ఇది ఎప్పుడు పెట్టాలి? మీరు పాతిళ్ళు అమ్మేసిన 6 monthsలో పెట్టాలి. హియర్ యాజ్ ఐ సెడ్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ 6 crore, నాట్ జస్ట్ యువర్ 5 ప్రాఫిట్ ముందు చెప్పింది. అండ్ ఇందులో ఈ బాండ్స్లోని లాక్ ఇన్ పీరియడ్ అనేది 5 years వరకు లాక్ ఇన్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ జనరల్గా బాండ్స్ స్టాక్స్ ఇవి ఏంటంటే మీకు ఏదైనా లోన్ కావాలన్నప్పుడు ప్లెడ్జింగ్ అంటారు అన్నమాట. అంటే వీళ్ళు కానీ ఏదైనా సెక్యూరిటీ పెట్టకుండా మన దగ్గర ఉన్న స్టాక్స్ కానీ బాండ్స్ కానీ ప్లెడ్జ్లో పెడతాం. ఇవి నా సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పేసి మనం వాడి దగ్గర బ్యాంక్ దగ్గర మనీ తీసుకుంటాం. కానీ ఎన్హెచ్ఐ బాండ్స్ కానీ ఆర్ఈసీ బాండ్స్ కానీ యూ కెనాట్ ప్లెడ్జ్ అనమాట టు టేక్ లోన్స్. అలా కాదు 5 years వరకు లేరు,
మీరు ఆ 5 ఇయర్స్ బాండ్ ముందే బ్రేక్ చేసేసారు. ఆ టైంలో ఏమవుద్ది అంటే వాట్ ఎవర్ ద ట్యాక్స్ ఎగ్జామ్ట్ ఇట్ హ్యాడ్ లైక్ ఫర్ 50L ట్యాక్స్ ఎగ్జామ్ట్ ఇచ్చారు కదా, అది మళ్ళీ ట్యాక్స్ పడిపోద్ది అన్నమాట. ఈ కేసులోనే ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది 50 lakhs వరకే. ఇంకొకటి గిఫ్ట్ ఆర్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ గిఫ్ట్ ఆర్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇన్ కేస్ మీ ఫాదర్ నుంచి మీకు ఇల్లు వచ్చింది. ఆ టైంలో ఇట్స్ ఎ గిఫ్ట్ అనమాట. లేదా ఇందులో 2 టైప్స్ ఉంటాయి, అసెండింగ్ ఇన్హెరిటెన్స్, డిసెండింగ్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఇట్స్ లైక్ ఎయిదర్ మీ ఫాదర్ కానీ లేదా మీ కొడుకు కానీ వీళ్ళిద్దరికి ప్రాపర్టీ వెళ్తే మీకు అది ఇట్స్ లైక్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ అనమాట. అలా కాదు, మీకు ఒక కూతురు ఉన్నారు ఫర్ సపోజ్, ఆ కూతురికి మీరు రాస్తున్నారు అంటే టిల్ షీఈ్ మ్యారీడ్ ఇట్స్ ట్యాక్స్ ఫ్రీ. లేదు మీ కూతురికి మ్యారేజ్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు కూడా ఇస్తున్నారు అంటే ఎస్, యాజ్ అ మ్యారేజ్ గిఫ్ట్ ఇట్స్ ట్యాక్స్ ఫ్రీ. కానీ అలా కాదు, పెళ్ళి అయిపోయిన తర్వాత ఎప్పుడో ఇద్దాం అనుకుంటున్నారు, సో దెన్ దట్స్ నాట్ ట్యాక్స్ ఫ్రీ. ఎందుకంటే అక్కడ మీ కూతురు ఇన్హెరిటెన్స్లోకి రాదన్నమాట. షిల్ కమ్స్ అండర్ సమ్వన్ స్పౌస్. సో దట్స్ వన్ పార్ట్. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఐ థింక్ ఐ డి నాట్ గివ్ గ్యాప్. హయ్యర్ స్టాంప్ yes. అదే హయ్యర్ బ్రో స్టాంప్ యా డ్యూటీ. బ్రో క్లియర్ క్లియర్ బ్రో. యా, ఈ మూడు విషయాలు ట్యాక్స్ ఎగ్జామ్ట్. మళ్ళీ ఇంకొకటి టీడీఎస్ పార్ట్ ఇన్ బయింగ్ అ హౌస్. ఇక్కడ దిస్ ఇస్ డిఫరెంట్ అన్నమాట. ఇప్పటి వరకు మీరు సెల్లర్లో ఉన్నారు, ఇప్పుడు మీరు బయర్ అయితే ఫర్ సపోజ్ మీరు ఒక హౌస్ 50 lakhs కంటే ఎక్కువ కొంటున్నారు. ఆ టైంలోని యూ హ్యాడ్ టు పే టీడీఎస్ ఆఫ్ 1%. అంటే టోటల్ 50 lakhs ఇచ్చారు మీరు, 1% 50 lakhsలో ఎంతో ఐ థింక్ 5,000 రూపీస్ అనుకుంటా. యా, ఆ 5,000 మీరు డిడక్ట్ చేసే ఇవ్వాలి అతనికి. అది అండర్ సెక్షన్ 194 IA. అండ్ ఓనర్ కానీ పాన్ ప్రొవైడ్ చేయకపోతే, పాన్ కార్డ్ అడగాలి, ఓనర్ పాన్ కార్డ్ ప్రొవైడ్ చేయకపోతే 20% మీరు డిడక్ట్ చేసి ఇవ్వాలి. నాట్ 1%, 20%. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఐ సెడ్, లైక్ ఇఫ్ యూర్ బయింగ్ అ హౌస్ ఆఫ్ 70 lakhs, 7,000 రూపీస్ మస్ట్ డిడక్ట్ అండ్ యూ హ్యావ్ టు పే 63,000. ఈ 7,000 రూపీస్ మీరు గవర్నమెంట్కి పే చేయాలి. గవర్నమెంట్కి ఎలా పే చేస్తారంటే ఇది డిడక్టెడ్ ఫీస్ బై ఫామ్ 26QB. అండ్ మీరు డిడక్ట్ చేసిన 30 daysలో మీరు గవర్నమెంట్కి పే చేయాలి. ఒకసారి మీరు గవర్నమెంట్కి పే చేశాక మీకు ఒక ఫామ్ 16 ఇలా వస్తుంది అన్నమాట, 10 to 15 days పీరియడ్లోని. అది తీసుకెళ్ళి మీరు ఒక టీడీఎస్ సర్టిఫికేట్ కూడా వస్తుంది, ఎవరి దగ్గర అయితే డిడక్ట్ చేశారో లైక్ సెల్లర్కి ఇస్తారన్నమాట మీరు. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫెయిల్, లేదు ఇదంతా నాకు తలకాయ నొప్పి ఉంది, నేను అసలు డిడక్ట్ చేయరు, ఎంతైతే అంత ఇచ్చేస్తాను అంటే ఇక్కడ మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్నమాట. మీరు డిడక్ట్ చేయలేదు కాబట్టి యు ఆర్ రిక్వైర్డ్ టు పే 1% పర్ మంత్. అంటే ఫ్రమ్ ద డే యు ఆర్ సపోజ్ టు కలెక్ట్ అంటిల్ ద డే యూ పే. మీరు డిడక్ట్ చేయనంత వరకు 1% అంటే ఎంతైతే ఉందో, లైక్ 1% అంటే 5,000 ప్రతి మంత్ మీరు పే చేస్తూనే ఉండాలి. లైక్ అక్కడ గవర్నమెంట్కి మీరు పే చేయాలి యాజ్ అ ఫైన్. అండ్ ఇఫ్ యూ డింట్ పే టీడీఎస్ టు గవర్నమెంట్ మీరు పే చేయాలి ఇక్కడ 1.5% పర్ మంత్. అంటే డిడక్ట్ చేస్తారు, డిడక్ట్ చేయనంత వరకు 1% డిడక్ట్ చేస్తారు, కానీ గవర్నమెంట్కి మీరు ఇక్కడ కట్టట్లేదు. ఆ టైంలోనే యూ మస్ట్ పే 1.5% పర్ మంత్. ఇది కాకుండా యాక్సెసింగ్ ఆఫీసర్ అన్న ఒక అతను ఉంటాడు మాట. అతను మీరు ఇలాగ కొన్నారు, ఐ మీన్ లైక్ ఇల్లు కొన్నారు కానీ టీడీఎస్ పే చేయలేదు అని అతను గమనిస్తే మీ మీద ఫైన్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి. హౌ మచ్ ఇట్ ఈస్ లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ యాక్సెసింగ్ ఆఫీసర్, తను మూడు పెట్టి ఉంటుంది. ఇట్ కెన్ బి లైక్ మినిమం 10,000 టు మ్యాక్సిమం 1 lakh. కానీ మీరు యాక్సెసింగ్ ఆఫీసర్ ఇంకో కండిషన్ ఉంది, కెనాట్ ఇంపోజ్ ఎ పెనాల్టీ ఇఫ్ యూ పే ద డ్యూస్ విత్ ఇన్ అన్ ఇయర్. ఏవైతే లైక్ ఈ 1%, 1.5% ఏవైనా అక్యుములేట్ అయినవి మీరు పే చేసేసారు, విత్ ఇన్ 1 yearలో పే చేస్తారు అన్నప్పుడు ఈ పెనాల్టీ అన్నవి ఇంక ఉండదు అన్నమాట. కానీ 1 year దాటితే ఇట్ డిపెండ్స్, అతను ఎంత పెనాల్టీ వేస్తే మీరు అంత కట్టాల్సిందే. సో హియర్ దిస్ ఇస్ ద పార్ట్ లైక్ వేర్ వి కవర్డ్. ఐ థింక్ 3 parts కవర్ చేసాం: హెచ్ఆర్ఏ, క్యాపిటల్ గెయిన్ అండ్ taxes, అండ్ ways to exempt tax while selling a house, and deduction of TCS అట్లా TDS when buying a house. సో ఇవి లైక్ క్లియర్ కదా ఇక్కడ వరకు? Yeah, yes, clear. ఎస్, థ్యాంక్ యూ. 1 second, I'll stop the recording. ఒక్క నిమిషం ఉండండి.